ఒకసారి నాకును ఒక నాకు ఇష్టమైన ప్రజా కళాకారుడు గద్దర్ గారికి ఒక మంచి ఒక సంభాషణ జరిగింది. నేను ఒకటే చెప్పాను, తమ్మి నువ్వు మా వాడివి కాదురా, నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు పక్కకి అంటే నాన్న ఎప్పుడు నేను మనిషిని అన్నా, నేను అందరూ బాగుండాలని కోరుకుంటాను అంటే ఆయన అర్థం చేసుకుని నేను మాట్లాడుతా నేనే చెప్పాను, అన్న ఒకప్పుడు దేవుడు లేడు, దేవుడి మీద నువ్వు పాటలు రాసావు, దేవుడు లేడు విచిత్రం అని అనవసరం అని, మరి నువ్వే యాదాద్రి నరసింహుడి మీద పాటలు రాసావు, అది కూడా నువ్వే చేసావు, నువ్వే ఇన్ని రకాలుగా మారినప్పుడు నేను మనుషులు ఎలాగా మారుతారని తెలిసి నేను ఇంత ఫ్లెక్సిబుల్ ఐడియాలజీ పెట్టానన్నా, అంతకుమించి ఇంకేం లేదు. నా గుండెల్లో ఎప్పుడు కష్టపడే, నేను తుపాకీ పట్టుకుని నేను నక్సలైట్ కావాల్సిన అవసరం లేదు, ఎర్ర జెండా వేసుకొని నేను మావోయిస్ట్గా మారాల్సిన అవసరం లేదు. నేనేం మాట్లాడానంటే, నేను నా జెండా నేను వేసుకుంటా, నా 7 సిద్ధాంతాలు నేను మాట్లాడతా, ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కోసం డోలీ మోతలు తప్పించే బాధ్యత నేను తీసుకుంటా. వేసావు ఈ రోజున అంటే దీనికోసం నేను తుపాకులు పట్టుకోలే, దీనికోసం విప్లవాలని పందాన్ని విప్లవ పందాన్ని మనం ఏం చేస్తాం, ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు హింస పని చేయదు, అది అర్థం చేసుకునే ఉంటాం కదా. నేనేం చేశానంటే ఇట్స్ అ మిడిల్ పాత్, ఒక మిలిటెంట్ అప్రోచ్ కావాలి. ప్రజాస్వామ్యబద్ధంగా తుపాకీ పట్టుకోకుండా అక్కడ పట్టుకున్న మన జెండా కర్రే ఆయుధం అవసరమైతే, మన గుండెల్లో ఉన్న మాటే తోట అవ్వాలి. మార్పు ఎందుకు రాదు? ఇందాక మీరు రియా గారి మాట వింటున్నారు, పాలకుల నుంచి వీరమహిళ. అర్ధరాత్రి 12 గంటలకి ఒక ఇంతమంది మగవాళ్ళు మధ్యలో ఆ పార్టీ మగవాళ్ళందరూ కూర్చోబెట్టి నేను చంపేస్తామంటే ఒంటరి మహిళల కూర్చొని 3 గంటల సేపు పోరాటం చేసిందంటే ఎంత సత్తా ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎలాంటి ధైర్యం నింపుకున్నారు. దేనికి అంటే మనం నిలబడతాం, మన సిద్ధాంతాల మీద అంత పట్టుదల, అంత బలం, ఇవన్నీ చేయడానికి కదా మనం నిలబడింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి ఇక్కడ మనకి నోటెల్ హోటల్లో ఆపేస్తే చంపేయడానికి పోలీసులు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే మేమేం భయపడలే. చెయ్యి. మా కార్యకర్తల మీద, ఇప్పుడున్న విజయ్ కుమార్ గారి మొత్తం నాయకులందరి మీద, సందీప్ పంచకర్ల మీద, అందరి మీద మన సందీప్ గారి మీద మీ కేసులు 307 కేసులు పెట్టారు. 15 మంది ఉత్తి పుణ్యానికి భరించామన్నీ. అక్కడ మనం కూర్చోబెట్టి అమరావతిలో ధర్నా చేస్తామంటే కూర్చోబెట్టి మేము దాడులు చేస్తూ ఉంటారు. ఇప్పటం కోసం వెళ్దామంటే మీరు కూర్చోబెట్టి బ్లాకులు చేస్తారు. ఏ రోజు భయపడలా. ప్రధానమంత్రి గారు స్వయంగా నాకు తెలిసినప్పటికీ కూడా, ఇంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా విశాఖపట్నంలో ఒక్క ఫోన్ కాల్ నేను పిఎంఓ ఆఫీసు కానీ హెచ్ఎంఓ ఆఫీసు కానీ చేయలేదు. ఎందుకంటే ఇది మా నేల, మేము పోరాడతాం ఇక్కడ. నేను ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని నేను సహాయం అడిగాను, నా అంత బలహీన ఇంకెవలేడు. నా అలాంటి వాడు పార్టీని మూసేసి వెళ్ళిపోవడం బెటర్. అందుకనే బలంగా తీసుకున్నా. ఉంటే ఉంటాం, పోతే పోతాం, చూద్దాం. వీళ్ళు రౌడీలు అంట, వీళ్ళందరూ గత పార్టీ పాలకులంతా రౌడీలు అంట, చంపేస్తారంట, మీదకి వచ్చేస్తారంట. అంటే నేను ఒకటే అనుకుంటా, మీరు ఎంత మావాడు చెప్పాడు ఇందాక, ఎంతమంది వస్తారు రండి, నేను చూస్తాను. ఎంతమంది వస్తారు రండి, నేను ఒక్కనే ఉంటాను రండి. నాలాంటి పిచ్చ మా వాళ్ళందరికీ, మా ఆడపడుచులకి ఉంటుంది, మా జన సైనికులకి ఉంటుంది. రౌడీజం చేయకండి, మా దగ్గర తప్పుందా మేము ఒక సరిదిద్దుకుంటాం. లేదా పాలసీ మాట్లాడతారా, మాట్లాడండి. దౌర్జన్యాలు చేస్తాం, మేము చింపేస్తాం, చంపేస్తామంటే అస్సలు మా ఇన్ని పాత కథలు. మా రక్తం సలసల కాగుతూ ఉంటుంది. మా రక్తం భయపడం, వాటికి క్షేమం కోరుకుంటాం, ప్రజాక్షేమం. భయపడటాలు ఉండవు మా దగ్గర, పోరాటాలే ఉంటాయి. మా ఆడపడుచులు చెప్తా ఉన్నాం, నేను మాట్లాడుతూ ఉంటే పేరెంటాలకు వెళ్ళాలి, కానీ పోరాటాలు కూడా చేయాలి. మన సంస్కృతిని పరిరక్షించుకోవాలి. చూశారు కదా, దీపం పట్టుకొని మనం వెళ్ళి కార్తీక మాసంలో ఎలా దీపం వదులుతాం, అలాగే అవసరమైతే కత్తి కూడా పట్టుకోవాలి. అవసరమైతే కత్తి అంటే నా ఉద్దేశంలో నిజం కత్తి కాదు, మాటే కత్తి అనుకోండి. అలాగే ఇప్పుడు మన ముందున్నది మనం సాధించగలిగి కొంచెం రోడ్ మ్యాప్ మీకు చెప్తాను. ఎలా మిమ్మల్ని అందరినీ ఒకటి చెప్పి మీకు మళ్ళీ తిరిగి ఇది చెప్పేసి మళ్ళీ మీకు దీనికి వస్తాను. నేను అనుకుంటున్న రోడ్ మ్యాప్ మెంబర్షిప్ టు లీడర్షిప్. ఈరోజు మీరు క్రియాశీలక సభ్యత్వం తీసుకొని మీరు ఒక కార్యకర్తగా, ఒక జన సైనికుడిగా, వీరమహిళగా ఉంటున్నారు. మీరు ఎప్పుడు అలా ఉండకూడదు.
మీరు నిత్యం ఎప్పుడు కూడా మీరు ఎదుగుతూనే ఉండాలి. దానికి నేను ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్నాను. కింద నుంచి రావాలి నాయకులు అనేవాడు. దానికి నేను ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్, శివుడి త్రిశూలం, పరమశివుడి త్రిశూలం ఉంటుంది కదా, ధర్మం శక్తి, ధర్మం, రహస్యం, అది ప్రతీక దానికి. అలాగే జనసేన ఇప్పుడు మెంబర్షిప్ కోసం చేయబోతున్నది వెరీ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్. అలాగే ప్రతి క్రియా సభ్యుడికి గుర్తింపు, నాయకత్వం, భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం. అది ఎలా ఉంటుందనేది ఈ కొన్ని ముక్కలు మాట్లాడేసి మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ఇంక మీరు అడగచ్చు, ఇప్పుడు దాకా నువ్వు ఎందుకు చేయలేదు అంటే నేను ఒకటే చెప్తాను. ఇందాక మన విజయనగరం నుంచి మన కుర్రోడు వచ్చి, జన సైనికుడు వచ్చి కూర్చోబెట్టి హుషారుగా మాట్లాడేస్తా ఉంటే నేను చెప్పాను, నువ్వు ఇంట్లో బాధ్యతలు నిర్వర్తించిన వాడు పార్టీకి ఏం చేస్తావు? మీ నాన్నగారు 2 ఉద్యోగాలు చేసి కష్టపడతా ఉంటే నువ్వు వచ్చి నా చుట్టూ తిరిగితే నాకు ఆనందం రాదు. నువ్వు ముందు బాగా చదువుకు, బాధ్యతలు నిర్వర్తించు అంటే ఈరోజు 1.5 లక్ష రూపాయలు సంపాదిస్తున్నానన్నా అని అంటే నాకు అప్పుడు ఆనందం అనిపించింది. నాకు ఇప్పుడు యు ఆర్ వెల్కమ్.